ఈ టేస్ట్ ఇవన్నీ కూడా డిషెస్ బాగానే ఉన్నాయి కదా, మరి తిన్నవాళ్ళు ఎందుకు వన్ రేటింగ్ ఇవ్వడం ఏంటి? 1.5 రేటింగ్ ఇచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఏంటిది కార్తీక్, నాకు చెప్పిన మాట ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి అని చెప్పనేసరికి ఆ తప్పు కార్తీక్ సార్ వాళ్ళు కాదు సార్ అంటూ గిరి చెప్తాడు. గిరి అనగానే మీరు ఉండండి సార్ జోష్నా మేడమే ఇదంతా చేస్తున్నారు. జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఓనరే ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చి కార్తీక్ సార్తో ఛాలెంజ్ చేసి మీరు ఏ ఫుడ్ ఎలా పెట్టినా కానీ తిన్న వాళ్ళు 1 రేటింగ్ మాత్రమే ఇచ్చేటట్టు నేను చూస్తాను. మీ రెస్టారెంట్ పాతాళానికి పడిపోయేటట్టు చేస్తాను. మీరు కనుక ఇప్పుడు రెస్టారెంట్ వదిలేస్తే నేను రెస్టారెంట్ని కొనుక్కుంటాను అంటూ ఆ మేడము సార్ వాళ్ళతో ఛాలెంజ్ చేయడం నేను చూశాను సార్ అని చెప్పనేసరికి, ఏంటి కార్తీక్ ఏంటిదంతా, ఇంత జరుగుతున్నప్పుడు నాకు చెప్పాలి కదా, శివనారాయణకి తెలిసే ఇదంతా జరుగుతుందా? అసలు శివనారాయణ దృష్టికి ఇదంతా తీసుకువెళ్ళాలి ఏంటి? వాళ్ళ రెస్టారెంట్ పెంచుకోవడం కోసం మన రెస్టారెంటు పడిపోయేలా చేస్తారా? ఇదెక్కడ స్ట్రాటజీ? నేను శివనారాయణనే ప్రశ్నిస్తాను అంటూ నేరుగా శివనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జోష్నా అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏంటి నా ఇంటికి వచ్చి నా మనవరాల మీద కేకలు వేస్తున్నావు? నీ రెస్టారెంట్ని నువ్వు నిలుపుకోలేక నా రెస్టారెంట్ మీద పడాలనా? నా మనవరాలు చాలా చక్కగా రెస్టారెంట్ని చూసుకుంటుంది అని చెప్పాను. కానీ ఏంటి శివనారాయణ, అసలు ఏంటిదంతా? నీ రెస్టారెంట్ని చూసుకునేలా చేసుకోవడం తప్పు కాదు, మరి నా రెస్టారెంట్ పడిపోయేలా ఎందుకు చేయాలి అనగానే, నీ రెస్టారెంట్ పడిపోయేలా నా మనవరాలు ఏం చేసిందా? జనాలందరూ ఫుడ్ బాగుందని లోపల చెప్పి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి మరీ వాళ్ళు 1% రేటింగ్ ఇచ్చేటట్టు చేస్తుంది నీ మనవరాలు. ఇదేనా పద్ధతి? ఇదేనా నీ పెంపకం ఇలానే ఉందా? మరొకరిని తొక్కి మరీ నువ్వు పైకి లేవాలి అని చెప్పి నీ మనవరాలకి చెప్పావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు సత్యరాజ్ అనగానే, అబద్ధమని చెప్పమను నీ మనవరాల్ని, అబద్ధమని చెప్పమను. నీ మనవరాలే నా రెస్టారెంట్ ఫుడ్ బాగున్నా రేటింగ్ ఇవ్వకుండా చేసింది అని చెప్పనేసరికి, ఏంటి జోష్నా ఏంటిదంతా అనగానే, అవును తాతయ్య ఇదే కదా స్ట్రాటజీ అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. ఏంటి బిజినెస్ స్ట్రాటజీ ఇదా? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నానో నీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకి మీద మన ఫుడ్ నచ్చాలి అంటే మనం క్వాలిటీ ఏంటి క్వాంటిటీ ఏంటి అవి చూసుకోవాలి, టేస్ట్ చూసుకోవాలి అంతే తప్ప ఎదుటి వాళ్ళ ఫుడ్ బాగోలేదని చెప్పి మన ఫుడ్ బాగుందని రేటింగ్ ఇచ్చుకోకూడదు కదా. అలా ఎలా చేస్తావు? మనం పైకి లేవాలి అంటే మెట్టు ఎక్కాలి తప్ప ఒకళ్ళని తొక్కి పైకి ఎక్కకూడదు కదా. ఇదేనా శివనారాయణ దగ్గర నేర్చుకున్న బిజినెస్ స్ట్రాటజీ? చాలా గొప్పగా చెప్తున్నావు శివనారాయణ. నీకు చెప్పకుండానే నీ మనవరాలు ఇదంతా చేసిందా ఏంటి అనగానే, నిజంగా నాకు తెలీదు సత్యరాజ్. మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. ఒకళ్ళ బిజినెస్ను తొక్కి నేను పైకి లేవాలని అనుకోని ఎప్పుడు కూడా నా బిజినెస్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటాను తప్ప వాళ్ళ బిజినెస్ని ఎలా నాశనం చేయాలి అన్న ఆలోచన అయితే నాకు ఎప్పటికీ రాదు అని చెప్పి శివనారాయణ కాస్త సత్యరాజ్కి క్షమాపణ చెప్పి పంపించేస్తాడు. ఏంటి జోష్నా ఏంటిదంతా? నేను ముందే చెప్పాను కదా మామయ్య గారు, జోష్నకు CEO పదవి ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశారు అని. తనకు అసలు ఇలాంటివేమీ తెలీదు. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూశారు కదా. ఒకళ్ళ రెస్టారెంట్ పడగొట్టేలా చేసి మన రెస్టారెంట్ నిలుపుకోవడం ఏంటి మామయ్య గారు? మీరు ఇదే విలువలతో ఉన్నారా? ఏదైనా కష్టపడి పని చేయాలి అనుకుంటారు తప్ప ఒకళ్ళని పడగొట్టి మీరు పైకి లేవాలని ఎప్పుడు అనుకునే మనిషి కాదు కదా మామయ్య గారు అని చెప్పాను. కానీ అసలు జోష్నను చూస్తుంటేనే నాకు డౌట్ వస్తుంది మామయ్య గారు అంటూ సుమిత్ర అనగానే, అదే అనుమానం నాకుంది. ఏంటి జోష్న ఏంటిదంతా? అసలు నువ్వేంటి, నీ పద్ధతి ఏంటి? నా మనవరాలువేనా? నిజంగా దశరథికి ఆ బుద్ధి లేదు, సుమిత్రకు ఆ బుద్ధి లేదు, నాకు ఆ బుద్ధి లేదు. ఒకళ్ళని తొక్కి మరీ మనం పైకి లేవాలి అని. ఇప్పుడు ఈ బిజినెస్ వచ్చింది, ఇప్పుడు కార్తీక్ వాళ్ళు రెస్టారెంట్ తీసుకున్నారు. కొన్ని రోజులు వీళ్ళని ఇలానే ఆపుతావు, తర్వాత ఇంకో రెస్టారెంట్ మనకి పోటీగా వస్తుంది, అప్పుడు కూడా వాళ్ళని కూడా అలాగే తొక్కుతావా? అంటే నీ రెస్టారెంట్ని నీ తెలివితేటలుగా పైకి తెచ్చుకోవడం లేదు, ఎదుటి వాళ్ళని మోసం చేస్తేనే నువ్వు పైకి లేస్తావా? అది ఎప్పటికీ పైకి లేవడం అవ్వదు, గెలవడం కూడా అవ్వదు.
నీ రెస్టారెంట్ని అభివృద్ధి చేసుకుంటేనే కదా నీకు ఇదంతా వస్తుంది. అయినా నువ్వు CEO పదవికి అనర్హురాలివి. నువ్వు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేస్తున్నా ఇంకా నిన్ను భరిస్తూ ఉంచడం నా బుద్ధి పొరపాటు. మొట్టమొదటిసారి ఎంప్లాయీస్ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయానికి నిన్ను రెస్టారెంట్లో CEO పదవి నుంచి తీయాల్సింది. తర్వాత మనకి ప్రాఫిట్స్ లేకపోయినా ప్రాఫిట్స్ చూపించినప్పుడే, లాస్ చూపించకుండా ప్రాఫిట్స్ చూపించినప్పుడే నిన్ను CEO పదవి నుంచి తీసేయాల్సింది. కానీ తప్పు చేశాను, తెలుసుకుంటావని చెప్పి వదిలేశాను. కానీ ఇప్పుడు మరొకరి ముందు నేను తల దించుకునేటట్టు చేశావు. శివనారాయణ మనవరాల్ని ఉసుగొలిపి నా రెస్టారెంట్ని పడిపోయేలా చేశాడు అనే చెడ్డ పేరు నాకు వచ్చింది. అసలు నువ్వేంటి ఇలా తయారయ్యావు? ఏంటి సుమిత్ర, మన పెంపకంలో పెరుగుంటే నిజంగా చక్కగా ఉండేది. ఈ పారిజాతం స్వార్థ బుద్ధితో పెరగడం వల్లేనేమో ఈ జోష్న ఎలా తయారైంది అంటూ శివనారాయణ కాస్త దశరథ, రేపు నుంచి రెస్టారెంట్ పనులన్నీ నువ్వే చూసుకో. జోష్న CEOగా కాదు, అసలు రెస్టారెంట్ దరిదాపుల్లో కూడా రావడానికి వీల్లేదు. కార్తీక్కి నా తరపున క్షమాపణ చెప్పు అనగానే సరే నాన్న అని చెప్పి వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పేసరికి, నేనేమీ కావాలని చేయలేదు మామయ్య అని చెప్పాను. కానీ లేదు, మీరు ఎదగాలనుకున్నారు, జోష్న అడ్డుకోవాలనుకుంటుంది. జోష్న చేసిన తప్పుకి నాన్నే స్వయంగా మీకు క్షమాపణ చెప్పమని చెప్పారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య అనగానే, ఆల్ ది బెస్ట్ కార్తీక్, ఇక మీదట మీకు ఎలాంటి తిరుగులేదు, మీరు జాగ్రత్తగా రెస్టారెంట్ని రన్ చేసుకోండి అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను. కానీ మొత్తం విషయం చెప్తారు. సత్యరాజ్ అయితే, చూడమ్మా దీప, నువ్వు చేసే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద్దు. నీ ఫుడ్ క్వాలిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించొద్దు. ఫుడ్ టేస్ట్ని బట్టే మన రెస్టారెంట్కి వచ్చి రేటింగ్స్ ఇస్తారు. ఇక మీదట జోష్న ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా రెస్టారెంటు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి నీ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళు మళ్ళీ వస్తారు. రేటింగ్స్ని బట్టి మనకు ఆర్డర్స్ వస్తాయి కదా, రేటింగ్స్ని బట్టే చూసుకోవాలి అని చెప్పనేసరికి సరేనండి మేము చూసుకుంటాము, మీరు ఇంకా దీని గురించి బాధపడకండి అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త సత్యరాజ్ని అక్కడి నుంచి పంపించేస్తారు. సారీ సార్ అని చెప్పాను. కానీ సారీ ఎందుకు గిరి, జరిగింది జరిగినట్టు చెప్పావు. నిజం నిర్భయంగా బయట పెట్టినప్పుడు నువ్వు ఎందుకు క్షమాపణ అడగడం? నువ్వేమీ లేనిపోనివేమీ కల్పించి చెప్పలేదు కదా. జోష్న అన్న మాటలే సత్యరాజు గారి ముందు బయట పెట్టావు, అది ఒకందుకు మంచిదేలే. నేను అలా ఒకరి మీద చెప్పే మనస్తత్వం నాది కాదు కాబట్టి సైలెంట్గా ఊరుకున్నాను అంటూ కార్తీక్ చెప్తాడు. ఇంకా కార్తీక్, దీప ఇటు గిరి ఇద్దరు కలిపి వంట చేసుకుంటుండగా జనాలు ఒక్కొక్కరు రావడం మొదలు పెడతారు. ఫుడ్ తిన్న వాళ్ళందరూ కూడా రేటింగ్స్ ఇవ్వమని చెప్పి, కొత్తగా స్టార్ట్ చేశామని చెప్పి రేటింగ్స్ ఇవ్వమని అందరితో కూడా చెప్తాడు కార్తీక్. అయితే అందరూ కూడా రేటింగ్స్ ఇస్తారు. ఫుడ్ చాలా బాగుందని 4 రేటింగ్ ఒకరు, 5 రేటింగ్ ఒకరు అలా ఇస్తూ ఉంటారు. ఇంకా అప్పటి నుంచి కూడా రెస్టారెంటు కొంచెం ఫామ్లోకి రావడం మొదలవుతుంది. జోష్న మాత్రం ఇంటి దగ్గరే ఉండి తట్టుకోలేకపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.